సత్యమే గెలుస్తుంది, సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తాం. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో, అమెరికా నుంచి 2, కెనడా నుంచి 2, వీళ్ళందరినీ కూడా ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసి వాళ్ళు గతంలో ఆగస్టులో ఒక నివేదిక ఇచ్చారు. రీసెంట్గా కూడా సిడబ్ల్యూసికి కానీ పీపీఏకి కానీ ఒక నివేదిక బహిర్గతంగా ఖచ్చితంగా వాళ్ళకి నివేదిక పూర్తి స్థాయిగా తెలియపరచడం జరిగింది. ఇందులో ప్రధానమైన అంశాలు అసలు ఎందుకు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు అంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఎందుకు వేశారని అంటే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది. డయాఫ్రమ్ వాల్ నాకు తెలిసి సుమారుగా 400, వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం 485 మీటర్లు డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అవ్వడం జరిగింది. అంటే ముక్కల కింద విరిగిపోవడం జరిగింది. ఈ డయాఫ్రమ్ వాల్కి రిపేర్ చేస్తే సరిపోతుందా, లేకపోతే కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనే అంశం ఒకటైతే, రెండోది కాఫర్ డ్యామ్ దగ్గర ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేశారో దాని కిందన జెట్ గ్రౌటింగ్ వాల్ అని ఉంటుంది. ఆ జెట్ గ్రౌటింగ్ వాల్ కూడా బ్రీచ్ అయింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా సీపేజ్ అనేది ఆ కాఫర్ డ్యామ్ మీదుగా వస్తూ ఉంది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ నవంబర్ 2024 నుంచి బహుశా ప్రారంభం కావచ్చు వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. అంటే మళ్ళీ మాన్సూన్ వచ్చేసరికి 2025 ఏప్రిల్ లోపల అది కంప్లీట్ కావాలి. సో ఈ సీపేజ్ కూడా వాటర్ వచ్చేస్తూ ఉంది. ఒక పక్కనేమో ఈ వాటర్ని అంతా కూడా పంప్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ పాత ప్లేస్లో ఉన్నదాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి. ప్రధానమైన అంశము ఇగోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్, డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్. ఇది డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా.